Hi friends, every tale has a tale. We'll tell you now. Before going into the video, please like, share and subscribe for more interesting videos. మనందరికీ యానిమల్ నేమ్స్ తెలుసు కానీ వాటి టైల్స్ నేమ్స్ అందరికీ తెలుసుంటాయా? చూద్దాం మరి. ఫస్ట్ ర్యాబిట్తో స్టార్ట్ చేస్తే ర్యాబిట్ టైల్ని స్కర్ట్ అంటారు, ఎందుకంటే అది షార్ట్గా స్ట్రౌట్గా ఎరెక్ట్గా ఉంటుంది కాబట్టి. ర్యాబిట్తో పాటు డీర్, గోట్ అండ్ మోజెస్ అన్నిటికి కూడా అలాగే పిలుస్తారు. హెయిర్కి కూడా. ఇంతకీ మీకు ఒకటి తెలుసా? ఓకే, మీ అందరికీ హెయిర్కి ర్యాబిట్కి డిఫరెన్స్ తెలుసా? తెలిసే ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి. తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇదేంటో తెలుసా? ఓటర్. దీని టైల్ని రూడర్ అంటారు. ఇది ఆక్వాటిక్ యానిమల్ కావడం వల్ల దీనికి ఉన్న టైల్ వల్ల అది దాన్ని రూడర్ లాగా యూస్ చేస్తుంది. రూడర్ అంటే స్విమ్మింగ్కి యూజ్ అయ్యేది అనమాట. ఎలాగా? దాని థిక్ రౌండ్ లాంగ్ ఫ్లాటెన్ టైల్ వల్ల. నెక్స్ట్ బోర్ అనే వైల్డ్ పిగ్ టైల్ని వ్రెత్ అంటారు. వ్రెత్ రిప్రజెంట్స్ ఏ ఎటర్నల్ లైఫ్. ఈ బోర్స్వి టైల్స్ కర్వ్డ్గా ఉంటాయి చూడండి లాస్ట్లో, అందుకని వాటిని వ్రెత్ అంటారు. ఫాక్స్ ఫ్యామిలీలో ఉన్న అన్ని బ్రీడ్స్ యొక్క జంతువులకి కూడా ఉన్న టైల్స్ని బ్రష్ అని అంటారు. అవి కొంచెం బుషీగా థిక్గా ఉంటాయి కాబట్టి దాన్ని బ్రష్ అని అంటారు. కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దామా? బేబీ ఫాక్సెస్ని కిడ్స్ అనాలి, కానీ పప్స్ కబ్స్ అంటాం మనం. డాగ్స్, ఫాక్స్ ఒక ఫ్యామిలీకి చెందినవే. అన్ని యానిమల్స్లో టైల్స్ యొక్క పర్పస్ ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటాయి. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమింగ్ టు మంకీ దాని హ్యాండ్ లాగా యూజ్ చేస్తుంది టైల్ని. అలాగే ఫిషెస్ ఏమో మూవింగ్ కోసం, స్విమ్మింగ్ కోసం యూజ్ చేస్తాయి. అండ్ ప్రాక్యుపైన్ వచ్చి డిఫెన్స్ కోసం యూస్ చేస్తుంది. అండ్ చెమేలియన్ వచ్చి చెట్లని చుట్టుకొని దాని రంగులోకి మారిపోవడానికి యూస్ చేస్తుంది. కాంగారూస్ టైల్స్ని బాడీ బ్యాలెన్సింగ్ కొరకు యూస్ చేస్తాయి. పోతే హార్సెస్, క్యాటిల్ ఎందుకు యూస్ చేస్తాయో తెలుసా? దోమల్ని, ఈగల్ని ఎల్లగొట్టుకోవడానికి. కుక్కలు, పిల్లులు తోకతో వాటి ప్రేమని, కోపాన్ని, డిఫరెంట్ మూడ్స్ని, ఫీలింగ్స్ని మనకు తెలియచెప్తూ ఉంటాయి. ఫ్రాగ్ డెవలపింగ్ స్టేజ్లో టెయిల్ ఉంటుంది, పూర్తిగా డెవలప్ అయ్యాక టెయిల్ అంతా డిసప్పేర్ అయిపోతుంది. మరి ఇప్పుడు హెయిర్కి ర్యాబిట్కి డిఫరెన్సెస్ చూద్దామా? హెయిర్ పెద్దగా ఉంటుంది ర్యాబిట్తో పోలిస్తే. దాని బ్యాక్ లెగ్స్ పెద్దగా ఉంటాయి రన్నింగ్ చేయడానికి, అండ్ ఇయర్స్ కూడా పెద్దవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.